హాయ్ నూతన. హాయ్ అండి, ఎలా ఉన్నా? నేను బాగున్నాను. మన స్టార్స్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఓకే. ఫస్ట్ మీరు పాడుతా తీగలో ఛాన్స్ వచ్చిందిగా. పాడతా తీగ 2011లో నేను ఫైనలిస్ట్. సో 2010లో సెలెక్షన్స్ పడ్డాయి, ఐ ట్రైడ్. సో 2011లో వచ్చింది, సెలెక్ట్ అయ్యాను. అండ్ దెన్ అలా అలా ఒక్కొక్క రౌండ్ అవుతూ ఫైనల్స్ వరకు అయిపోయింది. ఫైనల్ విన్నరా? సెకండ్ రన్నర్ అప్ అంటే థర్డ్ ప్లేస్. ఓకే. మీ గురువు గారు ఎవరు? యాక్చువల్గా నేను మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది వెన్ ఐ వాస్ 13 years old. అంటే నా 8th క్లాస్లో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను నేర్చుకోవడము. ముందు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామాచారి సార్ దగ్గర నేను జాయిన్ అయ్యాను. తర్వాత వర్ధని మేడం అని కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పిస్తారు. సో ఆవిడ దగ్గర ఒక 2 years నేర్చుకున్నాను. తర్వాత శ్రీనిధి అక్క అని తను క్లాసికల్ నేర్పిస్తారు, కర్ణాటిక్ క్లాసికల్. సో తన దగ్గర కొన్ని ఇయర్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఐఎమ్ లెర్నింగ్ హిందుస్థానీ మ్యూజిక్ ఫ్రమ్ అపూర్వ గజ్జల. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎమ్ లెర్నింగ్ హిందుస్థానీ మ్యూజిక్. అసలు సాంగ్స్ పాడాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? సాంగ్స్ పాడాలని యాక్చువల్గా నాకు అనిపించలేదు. ముందు నేనేదో మామూలుగా పాడుతూ ఉంటే చిన్నప్పుడు నా 6th class ఆ టైంలో మా మా మదర్ నా వాయిస్ బాగుందని రికగ్నైజ్ చేశారనమాట. సో నా వాయిస్ బాగుందని రికగ్నైజ్ చేసిన వెంటనే వీ ట్రైడ్, అంటే మేము ఖమ్మంలో ఉండేవాళ్ళం అనమాట. ట్రై చేసాము ఎక్కడైనా నేర్చుకోవడానికి అవుతుందా, అసలు వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అన్నది ఏది ఐడియా లేకుండా జస్ట్ అలా అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశాను. తర్వాత అంటే అక్కడ అసలు ఏమీ పెద్దగా నేర్చుకోలేదు, జస్ట్ టేప్ రికార్డర్లో సాంగ్స్ పెట్టుకొని నా అంతటి నేను నేర్చుకోవడము. మా మదర్ ఏం తెలియదు మా మదర్కి కూడా, బట్ తనకి తెలిసిన దీంతోనే ఏదో అలా లిటిల్ గైడెన్స్ ఇస్తూ వచ్చింది తను. సో అలా 8th classలో ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం, టోటల్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాం మ్యూజిక్ కోసమే. సో అలా షిఫ్ట్ అయిన తర్వాత రామాచారి సార్ దగ్గర నేను జాయిన్ అయ్యాను. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఇక్కడ ఉంది అని తెలిస్తే నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. మ్యూజిక్ కోసమే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. అంత మంచి సింగర్ అవుతారని ఎలా గెస్ చేశారు అసలు? యాక్చువల్లీ అసలు మేము గెస్ చేయలేదు. అంటే అక్కడ సరిగ్గా మనకి రీసోర్సెస్ లేవు అని చెప్పి ఏం చేయాలి అని ఒక థాట్తో హైదరాబాద్ వస్తే అన్ని విధాలుగా డెవలప్మెంట్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మా మదర్ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అలా అలా మెల్లిమెల్లిగా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్లోకి వచ్చాను. అసలు యాక్చువల్గా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను ప్లేబ్యాక్ సింగింగ్లోకి వస్తానని. అంతా గాడ్స్ విల్, దేవుడి దయ వల్ల ఇలా బాగా నడుస్తుంది. ఓకే. ఫస్ట్ మూవీ ఛాన్స్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? 2015లో బందూక్ అనే సినిమాలో నా ఫస్ట్ సాంగ్ రావడం జరిగింది. కార్తిక్ కొడకండ్ల దానికి మ్యూజిక్ డైరెక్టర్. సో కార్తిక్ కొడకండ్ల యాక్చువల్గా నా పాడుతా తీగ వీడియోస్ అవి చూసి నన్ను పిలవడం జరిగింది. సో ఆ మూవీలో నేను ఒక 1 song సోలో పాడాను అండ్ 2-3 songs కోరస్ కూడా పాడడం జరిగింది ఆ మూవీలో. ఓకే. ఆ పాడిన సాంగ్ గుర్తుందా మీకు? యా. కారే కన్నీరే వరదై పొంగిపోతుంటే దీనంగా నువ్వు చూస్తున్నావా, మసక బారిన కళ్ళు నీకై మురిసేనా, ముద్దు ముచ్చటలు తీరిపోయేనా, కంటి పాపే కను మూసే అలా. యా, చాలా మంచి సాంగ్, చాలా మెలోడియస్గా ఉంటుంది, మ్యూజిక్ ఎక్కువ ఉండదు, వాయిస్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్ కంపోజ్డ్ బై. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు మనకి బెంగాల్ టైగర్ దాంట్లో పాడారుగా. అవును, బెంగాల్ టైగర్లో ఆసియా ఖండంలో అనే పాట పాడాను. ఆ సాంగ్ మీకు అసలు ఒక విధంగా చెప్పాలంటే పెద్ద సినిమా, పెద్ద స్టార్స్ కాబట్టి. అవును. ఇప్పుడు ఆ సాంగ్ పాడేటప్పుడు మీరు ఏమైనా భయపడ్డారా, లేకపోతే ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఆ సాంగ్ పాడేటప్పుడు భయం ఏం లేదు నాకు, ఎందుకంటే అంటే ఫస్ట్ నేను ఆ పాట పాడేటప్పుడు నాకు తెలీదు బెంగాల్ టైగర్కి పాడుతున్నానని తెలీదు. బట్ పెద్ద మూవీ అని అయితే డెఫినెట్గా తెలుసు, ఇది చాలా పెద్ద మూవీ అని తెలుసు, బట్ బెంగాల్ టైగర్కి అని తెలీదు. అయినా సరే అంటే మామూలుగా నేను పాట పాడేటప్పుడు పాట మీద కాన్సన్ట్రేట్ చేసి
ఆ పాట ఎలా పాడితే బాగుంటుంది, ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది, ఈ లిరిక్ ఇంకెంత బాగా పలకచ్చు, ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. సో అంటే ఇది ఏ సినిమాలో ఉంటుంది, ఇది రిలీజ్ అవుతుందా లేదా, ఇలాంటివి అన్నీ పెద్ద నేను పట్టించుకోను. సో నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే నేను పాట పాడేటప్పుడు ఎప్పుడైతే నేను 100% ఇవ్వగలను, అప్పుడు అది బయటకు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అలా పాడాను, కానీ నాకు ఎక్కడ భయం అయితే అనిపించలేదు. ఆ సాంగ్ పాడిన సాంగ్ తర్వాత బెంగాల్ టైగర్ మూవీ అని తెలిసాక మీరు హ్యాపీ ఫీల్? అవును, బెంగాల్ టైగర్ మూవీ అని తెలిసింది, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే బందుక్ తర్వాత ఇంకొన్ని మూవీస్లో పాడాను, బట్ ఇదే నా ఫస్ట్ పెద్ద మూవీ. బెంగాల్ టైగర్ 2015లో రిలీజ్ అయింది. సో పెద్ద మూవీ కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అప్పుడు ఆ సాంగ్ కూడా మంచి హిట్ సాంగ్, చాలా హిట్ అయింది ఆసియా ఖండంలో. ఒకసారి ఆ సాంగ్ ఒకసారి మాకు కోసం. చల్లో చల్లో हवा में गाड़ी चलो, हमारे साथ चलो, हमेशा बल पुलदारुलो, सुस्सा हस्पैनो चकेसी वाइनो डाइनो, कुमेसी टाटा बाय बाय, చెప్పేద్దాం వచ్చే మలుపుల్లో. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. పాడుతుంటే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, అంత బాగా పాడుతున్నారు. చాలా చాలా మంచి సాంగ్. అంటే ఓన్లీ మెలోడీ అని కాకుండా ఇటు మాస్ సాంగ్స్ కూడా బాగా పాడే వాయిస్. నిజంగా ఆ దేవుడికి చాలా రుణపడి ఉంటారు మీరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనకి పవన్ కళ్యాణ్ అంటేనే అది ఒక వైబ్రేషన్స్ ప్రతి ఒక్కరికి కూడా. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీకు పాడే అవకాశం వచ్చింది, అది అసలు ఎలా వచ్చింది, ఆ వచ్చేటప్పుడు ఎలా ఏ విధంగా స్పందించారు? ఇది కూడా సేమ్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి మూవీకి పాడుతున్నానని నాకు అస్సలు ఐడియా లేదు. అనూప్ రూబెన్ సార్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్. సో మామూలుగా లాగే మనసులాగే పాట పాడమన్నారు, పాడాను. ఆ రోజు యాక్చువల్లీ ఈవినింగే నాకు ఫ్లైట్ ఉండింది. ఐ వాజ్ గోయింగ్ టు ద యూఎస్, కన్సర్ట్స్ ఉన్నాయి యూఎస్లో. సో పాడేసి టకటక వెళ్ళిపోయాను. తర్వాత ఎప్పుడో కాటమరాయుడులో ఈరోజు పాట రిలీజ్ అన్నప్పుడు నేను పాడిన పాట, ఓకే ఈ పాట కాటమరాయుడులో ఉందా, ఓకే నేను పవన్ కళ్యాణ్ గారికి పాడానా అని చాలా హ్యాపీనెస్ అనిపించింది. సో దట్స్ హౌ ఐ రియలైజ్డ్ కాటమరాయుడులో ఉందని. ముందు నాకు అసలు ఐడియా లేదు. ఆడియో ఫంక్షన్కి వెళ్ళారా మీరు? ఆడియో ఫంక్షన్లో పర్ఫామ్ కూడా చేశాను. నాతో పాటు పాడిన మేల్ సింగర్ నకాష్ అజీజ్ గారు బాలీవుడ్లో చాలా చాలా హిట్ సాంగ్స్ పాడారు. సో ఆయనతో పర్ఫామ్ చేయడం వాజ్ అ బిగ్ డీల్ ఫర్ మీ. అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. ఓకే, ఎట్ ఏ టైం పాడారా లేకపోతే ఎవరి ట్రాక్ వాళ్ళు పాడారు? రికార్డింగ్ పాడేటప్పుడు నకాష్ అజీజ్ గారు వేరేగా పాడారు, నేను ముందు పాడేశాను. తర్వాత బాంబే వెళ్ళి టేక్ తీసుకున్నారు నకాష్ అజీజ్ గారిది. ఆడియో లాంచ్లో మాత్రం పర్ఫామ్ చేశాం టుగెదర్. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అన్నారా సాంగ్ విన్నా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆడియో లాంచ్లో అన్ని సాంగ్స్ బాగున్నాయని కాంప్లిమెంట్ చేశారు. పర్సనల్గా అంటూ ఏం మాట్లాడారు? అంటే అంత టాప్ హీరోస్ పర్సనల్గా ఐ డోంట్ థింక్ అలా జరుగుతుందని కూడా. ఓకే, సింగర్ కదా, ఒక పాట పాడారు కాబట్టి మాట్లాడినా తప్పులేదు. కానీ ఆయన ఆ రోజు హీ వాజ్ వెరీ బిజీ. అంటే వచ్చి జస్ట్ స్పీచ్ ఇచ్చి కొన్ని సాంగ్స్ చూసేసి హీ లెఫ్ట్. చాలా బిజీగా ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ అంత పర్టిక్యులర్గా. చిన్నప్పుడు ఎక్కువగా పాటలు వినేవారు కదా, ఎవరి సాంగ్స్ ఎక్కువగా వినేవారు? అలా ఏం లేదు, అన్ని సాంగ్స్ వినేదాన్ని. ఆ సాంగ్ వినేదాన్ని అంతే. ఓకే, అలా చేయడం వల్ల మీ అమ్మగారు ఓకే ఓకే ఓకే. మరి సినిమాలు ఎక్కువగా చూస్తారా? పర్వాలేదు. ఇష్టమైన హీరో? ఇష్టమైన హీరో కూడా సేమ్ యాక్చువల్లీ. ఒక్కొక్క సినిమా అంటే ఆ సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా యాక్ట్ చేశారు వావ్ అని అనిపిస్తుంది. అంతేకాని పర్టిక్యులర్గా అంటే అలా ఏం లేదు. అలా ఏం లేదు, ఏ సినిమాలో ఎవరు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళే నా ఫేవరెట్ అంతే. డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా ఒక సినిమాలో, అంటే పలానా హీరో సాంగ్ పాడాలని, అలాంటి డ్రీమ్ ఏమైనా ఉందా? నా డ్రీమ్ ఏంటంటే నేను అందరి హీరోస్కి సాంగ్స్ పాడాలి, అందరి మ్యూజిక్ డైరెక్టర్స్కి సాంగ్స్ పాడాలి. సో అన్ని స్టార్ హీరోస్ ఉన్న మూవీస్కి నా వాయిస్ అందించాలి అని నా డ్రీమ్ అంతే. ఓకే, తర్వాత మనకి బాలు గారితో పాడుతా తీగ చేశారు కదా, అసలు ఆయనతో ఎలా ఉండేది బాలు గారితో? బాలు గారు అందరికీ తెలిసినట్టే ఈజ్ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా మోడెస్ట్గా ఉంటారు ఆయన. సో మాకు చాలా బాగా అంటే ఆయన కూడా చాలా బిజీగా ఉండేవారు.
సో ఎపిసోడ్ ముందు తర్వాత అలా మాట్లాడేవారు, మాకు వచ్చి చాలా బాగా పాడుతున్నారు మీరు అని ఎంకరేజ్ చేసేవారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో కూడా ఎక్కడ అంటే ఇంత కూడా మమ్మల్ని ఒప్పించకుండా చాలా బాగా చెప్పేవారు. నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి బాలుగారి నుంచి. అందుకు ఐఎమ్ ఫీలింగ్ రియలీ ఫార్చునేట్ అండ్ హ్యాపీ. అంటే ఒక్కొక్క ఎపిసోడ్లో కూడా ఒక్కొక్క డిఫరెంట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు బాలుగారు. నాకు అదృష్టం కొద్దీ ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క డిఫరెంట్ జాన్రా పాట రావడం జరిగింది. నాకు వచ్చిన ఎపిసోడ్ విన్నర్స్ అన్నీ కూడా ఒకటి మెలడీ, ఒకటి ఫాస్ట్ బీట్, అలెగ్రా సాంగ్ ఫాస్ట్ బీట్, వెస్టర్నైజ్డ్గా ఉంటుంది కొంచెం, ఫోక్ ఒకటి, జేజమ్మ సాంగ్ అరుంధతి మూవీలో జేజమ్మ సాంగ్ అది కొంచెం ఓపెన్ వాయిస్తో పాడాలి, సో ఆ సాంగ్ ఒకటి. సో అలా అన్ని డిఫరెంట్ జానరాస్కి వచ్చాయన్నమాట. సంగీత సాహిత్య, సెమై క్లాసికల్, సో అలా అన్ని జానరాస్ కవర్ అయ్యాయి. నాకు అన్ని జానరాస్కి ఈ పాటలకి నాకు ఎపిసోడ్ విన్నర్స్ వచ్చాయన్నమాట, ఎపిసోడ్లో టాప్. సో వాటన్నిటికీ కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా ఇంపార్టెంట్గా దేనికి బాగా వచ్చాయంటే ప్రతిఘటన మూవీ నుంచి ఈ దుర్యోధన దుశ్శాసన పాడాను నేను సెకండ్ ఎపిసోడ్లో. సో ఆ సాంగ్కి నాకు స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. దట్ వాజ్ ద ఓన్లీ స్టాండింగ్ ఓవేషన్ ఇన్ ద హోల్ సిరీస్. సో కోటి గారు ఆ ఎపిసోడ్కి స్పెషల్ గెస్ట్ అనమాట. సో ఆ ఎపిసోడ్కి నాకు స్టాండింగ్ ఓవేషన్ రావడం జరిగింది. అది నాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన స్టెప్ అని చెప్పొచ్చు. దాని తర్వాతే ఓకే నేను పాడగలను అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది చాలా. ఎందుకంటే అది చాలా కష్టమైన పాట. నేను కూడా చాలా అంటే అప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి 2 years అయిందనమాట అప్పటికే నేను మ్యూజిక్ స్టార్ట్ చేసి. సో నేను పాడగలనా లేదా అని అనుకుంటున్న టైంలో ఆ పాట నేర్చుకుంటున్నప్పుడు ఐ ఫెల్ట్ దట్ డిఫికల్టీ, సింగింగ్ ఇంత ఇదిగా ఉంటుందా అని. ఎందుకంటే ఆ పాటలో ఎక్స్ప్రెషన్ అలాంటిది. సో మా మదర్ ఒకటే చెప్పారు, ఆ పాట నేర్చుకున్నప్పుడు ఎలా నేర్చుకోవాలి నేను ఈ పాట, అసలు ఎలా అంటే నేను కూడా చాలా చిన్నదాన్ని కాబట్టి అంత డెప్త్గా కూడా మనకి తెలీదు ఆ వయసులో. సో ఎలా అసలు ఏంటి ఈ పాట ఎట్లా రావాలి ఎక్స్ప్రెషన్ అది అని అనుకుంటూ ఉంటే, ఇప్పుడు ఎట్లయితే బాధపడుతున్నావో ఎలా నేర్చుకోవాలి అని ఎలా అయితే ఇదవుతున్నావో ఆ బాధని ఆ పాటలో పెట్టు, సో ఆ బాధ ఫీల్ రావాలి పాట మొత్తం, ఆ క్రైయింగ్ సాడ్నెస్ ఫీల్ రావాలి అని చెప్పారు. సో అలా ఐ ట్రైడ్ పుట్టింగ్ ఆల్ దట్ ఇన్ టు ద సాంగ్. అండ్ ఫైనలీ ఆ ఎపిసోడ్లో నాకు స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. నేను పడిన హార్డ్ వర్క్ అంతటికీ కూడా ఫలితం వచ్చింది ఆ ఎపిసోడ్లో. అండ్ అలాగే నాకు ఫ్యూచర్లో నేను పాడగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. అది మీకే కదా, విజయశాంతి గారికి కూడా అది టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఆ సాంగ్, ఆ సినిమానే ఒక మైలురాయి ఆవిడకి. అందులో ఆ సాంగ్ చాలా పెద్ద ఫేమస్. అది ఇప్పటికీ కూడా వింటే వినాలనిపించే సాంగ్. అది ఒక్కసారి మా కోసం పాడగలరు? ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం, నిర్వేదం. సూపర్. ఒక్కసారి అప్పటికి వెళ్ళారా? ఈ పాట పాడేటప్పుడు పాడుతుంది గుర్తొచ్చినట్టుంది. ప్రతిసారి గుర్తొస్తూనే ఉంటుంది కదా. తర్వాత మనకి సినిమాకి స్టోరీ ఎంత ప్లస్ సాంగ్స్ అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనకి అసలు ఒక సినిమా ఇది అని పబ్లిసిటీ స్టార్ట్ అయ్యింది సాంగ్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్స్ బాగున్నాయి అంటే డిఫాల్ట్గా ఇంకా మూవీ బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఆ సాంగ్ వల్ల అందరూ ఇంకా ఎక్స్పెక్ట్ చేసేస్తారు ఈ బాగుంటుంది. అలా ఈ సాంగ్స్లో అంటే మన తెలుగు సాంగ్స్లో బాగా ఇష్టమైన సాంగ్, మీరు పాడింది కాకుండా వేరే సింగర్స్ పాడింది, అంత ఇష్టమైన సాంగ్, అలాంటి సాంగ్ నాకు లైఫ్లో వస్తే పాడాలా అనే మీకు ఏదైనా అనిపించే సాంగ్ ఏదైనా ఉందా? ఓకే, అలా అంటే యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఉన్నాయి అలా అనిపించిన పాటలు. ఎస్పెషలీ ఏఆర్ రెహమాన్ గారి పాటలు చాలా అనిపిస్తాయి అలాగా. ప్రేమించే ప్రేమవా అనే పాట చాలా ఇష్టం నాకు ఆ పాట. అండ్ ఉన్నట్టుండి గుండె
వంద కొట్టుకుందే ఆ పాట కూడా చాలా నచ్చింది నాకు. సో అది ఈ రీసెంట్ కాలంలో గోపీ సుందర్ గారి మ్యూజిక్, చిన్మయి గారు పాడారు ఒరిజినల్. సో ఆ పాట కూడా అరే ఇలాంటి పాటలు రావాలి అని అనిపించే పాటలు ఆ పాట ఒకటి, ప్రేమించే ప్రేమవా ఒకటి, అండ్ కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే, ఇలాంటి అద్భుతమైన పాటలు చాలా ఉన్నాయి. సో ఇలాంటి పాటలు నేను పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐ డోంట్ నో ఆ ఛాన్స్ నాకు ఎప్పుడు వస్తుందో. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఏదో అడగన ఏదైనా అడగన, ఇలాంటి పాటలు ఓకే బంగారం మూవీలో. సో చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. నేను కూడా ఇలాంటి పాటలన్నీ చాలా పాడాలని కోరుకుంటున్నాను. ప్రేమించే మనసు ఒకసారి పాడగలరా? ప్రేమించే ప్రేమవా పూరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం అన్నదే ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే. మెలోడీస్ బాగా ఇష్టంగా. మరి ఒక విధంగా చెప్పాలంటే సింగర్స్ అనేవాళ్ళు అంటే హీరోయిన్స్కి తగ్గట్టుగా మేమేం తక్కువ అన్నట్టే ఉన్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన సింగర్స్ అందరూ కూడా. అలా ఉన్న మీకు ఏమైనా యాక్టింగ్ ఛాన్స్ వచ్చిందా? ఒకవేళ వస్తే చేస్తారా చేయరా? థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ ఛాన్సెస్ వచ్చాయి, బట్ నాకైతే ఇప్పుడు వరకు అయితే ఇంట్రెస్ట్ లేదు. యాక్టింగ్లోకి వెళ్ళాలని నేను అనుకోలేదు. బట్ ఫ్యూచర్లో వి నెవర్ నో, అంటే ఎప్పుడు చేయాలనిపిస్తుందో నాకు తెలీదు. చేయాలనిపిస్తే చేస్తా. అందులో మీ మమ్మీ గారికి ఒకసారి థాట్ వచ్చిందండి ఇంకా. అంటే యాక్టింగ్ ఇన్ ద సెన్స్ మొత్తం ఇలా హీరోయిన్ రోల్స్ అని కాదు, మెయిన్ లీడ్ రోల్స్ అని కాదు, బట్ గుడ్ రోల్స్ ఏమైనా ఉంటే మేబీ నాకు నచ్చితే చేస్తాను డెఫినెట్లీ. ఓకే, తప్పకుండా వస్తాయని అనుకుంటున్నాను నేను కూడా. రావాలి. ఈ లేటెస్ట్గా పాడిన సాంగ్స్లో ఏది బాగా మీకు ఇష్టం? ఈ మధ్య కాలంలో పాడిన సాంగ్స్ ఏ పాటకి ఆ పాట చాలా బాగుంటుంది. అన్ని పాటలు ఎంజాయ్ చేస్తూ పాడాను నేను. అన్ని పాటలు బాగున్నాయి కూడా, అదృష్టం కొద్దీ. సో యాక్చువల్గా నేను పాడిన పాట రీసెంట్గా ఒకటి రిలీజ్ అయింది, సుబ్రహ్మణ్యపురం అనే మూవీ. నాగసుమంత్ గారు హీరో. సో అందులో అనురాగ్ కుల్కర్ని తో నేను ఒక పాట షేర్ చేసుకోవడం జరిగింది. అనురాగ్ అన్న ఈజ్ అ వెరీ 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 గుడ్ సింగర్. సో తనతో పాడడం చాలా హ్యాపీగా ఉంది. ఆ పాట పేరు ఈ రోజులా. ఓకే, పాడండి అది కూడా. సో ఈ పాటకు మ్యూజిక్ అందించింది శేఖర్ చంద్ర గారు. సో శేఖర్ చంద్ర గారికి నా మనస్పూర్వక కృతజ్ఞతలు. ఈ పాట ఇంత మంచి మెలడీ ఇచ్చినందుకు. ఈ పాట చాలా బ్యూటిఫుల్గా ఉంది, రీసెంట్ టైమ్స్లో వచ్చిన బ్యూటిఫుల్ మెలడీ. సో నేను పాడి వినిపిస్తాను. నా మనసు నాతోనే ఉండేది నాడు, ఉండుండి నీతోనే వచ్చిందిలే, నీ ప్రేమమైకంలా కమ్మింది కాబోలు, కాబట్టి దూరాలన్నీ చెరిపేసిందిలే. నేనేమో నేను కాదు, ఈ చిత్రం కలేం కాదు, నువ్వు నాలో సగం కాదు, పూర్తిగా నిండిపో. అలలేలే ఆకాశమే తాకెనులే, ఈ రోజులా ఈ రోజులా ఏ రోజు లేనంత హాయిలా, ఈ రోజులా ప్రతిరోజులా ఏ రోజు లేనంత హాయిలా. అయితే ఇవన్నీ పక్కన పెడితే మనకి ఒక మంచి పవన్ కళ్యాణ్ సాంగ్ ఒకటి గట్టిగా మంచి మాస్ బీటో లేకపోతే మీకు ఇష్టమైంది కొద్దిగా జోసుని సాంగ్ ఏదైనా పాడితే. పవన్ కళ్యాణ్ గారు. లాగే మనసు లాగే నీ వైపే నను లాగే, ఊగే మనసు ఊగే నీ కోసం తను ఊగే,
నీ నవ్వులోన ఉందే ఓ మైకం, నీ మాటలోన ఉందే ఓ రాగం, నీ నడకలోన ఉందే ఓ తాళం, చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే. నీ కళ్ళలోన ఉందే ఓ కావ్యం, నీ నడుములోన ఉందే ఓ నాట్యం, నీ చుట్టూ ఉందే నా ప్రపంచం. జంతర మంతర జాదు చేసి మంతరమే దోవేసి లాగే లాగే ఓ లాగే లాగే ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 నన్నే లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే. ఆ, 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 ఆ. సరి మరి మప పమరి పమరి సా, సరి మరి మప పమరి పమరి, లాగే మనసు లాగే నీ వైపే నన్ను లాగే, ఊగే మనసు ఊగే నీ కోసం తనువుగే. సూపర్. పెద్ద హీరోలు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, తర్వాత కార్తీ, రవితేజ, వీళ్ళ కాకుండా వీళ్ళకంటే పెద్ద హీరోస్ ఉన్నారు. ఆ నలుగురు అంటారుగా, ఆ నలుగురిలో అందులో నాగార్జున గారు కూడా మీరు పాడారు, సోగ్గాడే చిన్న ఆయన. అసలు ఆ సినిమా నుంచి నాగార్జున గారు మళ్ళీ అంటే ఒక కుర్రోడు, ఒక యంగ్ హీరో ఎలా ఉంటాడో అలానే కనిపించారు. ఆ సినిమా కూడా అలానే ఉంటుంది. మరి అలాంటి అంత మంచి సినిమాలో ఒక మంచి సాంగ్ పాడే అవకాశం వచ్చింది కదా మీకు. అసలు ఆ సాంగ్ అంటే మీకు ఎప్పుడు కూడా ఈ పలానా సినిమా ఇది అని అలాగేం చెప్పరా మామూలుగా? అలా ఏం తెలీదు, బట్ మేము పాడిన సాంగ్ ఇందులో సోగ్గాడే చిన్న టైటిల్ సాంగ్ కాబట్టి ఆబ్వియస్లీ అర్థమైపోయింది. సోగ్గాడే చిన్న టైటిల్, ఐ మీన్ ఆ సినిమాకే సాంగ్ అని అర్థమైపోయింది. సో యా. అంటే మీకు కాల్ చేసేటప్పుడు ఫస్ట్ ఇలా నాగార్జున గారిది ఉంది, సోగ్గాడే చిన్న ఆయన అలా ఏం ఉండదు, అలా ఏం ఉండదు. అంటే వాళ్ళు కూడా అలా ఏం స్పెషల్గా చెప్పరు, మేము కూడా అడగం. జస్ట్ పాట వెళ్ళి పాడి రావడం వరకే కానీ అంతే. అంటే ముందుగా మీకు లిరిక్స్ ఏమైనా పంపిస్తారా? అలా ఏమీ ఉండదు. యాక్చువల్గా స్టూడియోకి వెళ్ళిన తర్వాతే మాకు లిరిక్స్ వస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్యూన్ చెప్తారు, అప్పటికప్పుడు పాడేసి వస్తాం అంతే. ముందు ప్రిపేర్ అవ్వడం ఏమీ ఉండదు. ఓకే ఓకే. మరి ఆ సాంగ్ చేసేటప్పుడు ఎలా ఎలా జోస్ అనిపించింది ఆ సాంగ్? ఒకసారి దానికోసం సాంగ్ చెప్తూ మా కోసం, ప్రేక్షకుల కోసం ఆ సాంగ్ ఒకసారి పాడితే బాగుంటుంది. తప్పకుండా. ఇది ఆబ్వియస్లీ చాలా మంచి సాంగ్, మంచి పెప్పీ నంబర్. సో చాలా జోష్ఫుల్గా పాడాలి. సో అలాగే పాడాను, మీకు కూడా ఇప్పుడు అలాగే పాడనిపిస్తా. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చుందురుడే, సుర్రుమంటూ వచ్చాడే, ఏ గంధము గట్రా పూయండే, విందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా వడ్డించేయండే. సోగ్గాడే చిన్ని నాయన, ఒక్క పెట్టనైన కొట్టలేడు సోగ్గాడు. సోగ్గాడే చిన్ని నాయన, ఈడు సిగ్గులెక్కడెట్టినాడు సోగ్గాడు, సోగ్గాడు. నాగార్జున గారు కనిపించారు మీరు పాడుతుంటే. ఇప్పుడు ఈ సాంగ్ ఆ సినిమాకి చాలా పెద్ద ప్లస్ సాంగ్ అది. మరి ఈ సాంగ్ పాడేటప్పుడు ఎవరి సింగరు ఏంటి, ఏమైనా కాల్ చేసి చెప్పడం కానీ, అంటే మీకు కానీ, లేదా ఓకే అమ్మాయి చాలా బాగా పాడిందని ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి కానీ అలా ఏమైనా కాంప్లిమెంట్స్ కోసం ఏమైనా చెప్పారా? యాక్చువల్లీ అలా ఏం ఉండదు. జస్ట్ మేము పాడాము, అది ఫైనల్. అంటే కొంతమంది ఏ సాంగ్ అయినా కొన్నిసార్లు కొంతమంది సింగర్స్ని ట్రై చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ గారికి నచ్చినప్పుడు అది ఫైనల్ చేసేసుకుంటారు. అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో గారి చాయిస్ కూడా ఉంటుంది. సో అది ఫైనల్ చేసుకుంటారు. సో అలా ఫార్చునేట్లీ ఈ పాట ఫైనల్ అయ్యింది. నేను, సత్యయామిని అండ్ వినాయక్ గారు కలిసి పాడడం జరిగింది. బికాజ్ అందులో చాలామంది హీరోయిన్స్ ఉంటారు కాబట్టి ఇద్దరు ఫీమేల్ లీడ్స్ పాడాల్సి వచ్చింది. ఒకవేళ అంటే ఇప్పటి వరకు మీరు పాడిన సాంగ్స్లో తరువాత కాంప్లిమెంట్స్ అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా బాగా పాడేవమ్మా అని చెప్పి ఎవరైనా కాంప్లిమెంట్స్ కోసం కాల్స్ కానీ ఏమైనా చేశారా? రీసెంట్గా నేను అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పాడడం జరిగింది. అంటే చాలా చాలా సాంగ్స్ పాడాను, బట్ ఈ సాంగ్ ఎస్పెషలీ సాయి మధుకర్ సార్ కంపోజ్ చేశారు. చూచి చూచి అని ఒక బ్యూటిఫుల్ అభేరి రాగంలో ఉన్న అన్నమాచార్య కీర్తన.
సో అది పాడినప్పుడు అందరికీ చాలా నచ్చింది. ఆ కాంపోజిషన్ చాలా బాగుంటుంది. సో కీరవాణి సార్ చాలా చాలా బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అలాగే రాఘవేంద్రరావు సార్ కూడా చాలా బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారట మధుకర్ సార్కి. సో మధుకర్ సార్ అంటే రాఘవేంద్రరావు సార్ ఆ రోజు షూట్కి రాలేదు, బట్ తర్వాత మధుకర్ సార్ చెప్పారు రాఘవేంద్రరావు సార్కి కూడా చాలా నచ్చింది, ఈ అమ్మాయి చాలా బాగా పాడింది అని కూడా నీకు కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు అని మధుకర్ సార్ నాకు చెప్పడం జరిగింది. సో అందుకు చాలా హ్యాపీగా ఉంది. అలా చాలా చాలా సంఘటనలు జరిగాయి. ఓకే, ఆ సాంగ్ ఒక్కసారి, ఎందుకంటే భక్తి సాంగ్గా ఒక్కసారి పాడగలరా? చూచి చూచి నాకు కడు సోత్యముగా దయబుట్టి, చూచి చూచి నాకు కడు సోత్యముగా దయబుట్టి, ఏచిని సేవేసేసి మా ఇంటికి రావయ్యా, మా ఇంటికి రావయ్యా, ఏచిని సేవేసేసే మా ఇంటికి రావయ్యా, మా ఇంటికి రావయ్యా, అలా ఉంటుంది. సాంగ్స్ అనే దానికి స్టడీస్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటున్నారు, ఏ టైంలో పిలుస్తారు, ఆ టైంలో స్టడీస్ ఎలా ఉంది, అసలు ప్రజెంట్ ఏం చదువుతున్నారు? నేను లాస్ట్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్ ఫినిష్ చేసేసాను. సో అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ముందు పాడుతీగా అప్పుడు కొంచెం పాడుతీగా అప్పుడు మాత్రం బాగా కొంచెం క్రిటికల్ అయింది నాకు. ఎందుకంటే మాకు వెంటనే పాటలు ఎపిసోడ్ షూట్ అయిపోవడం, పాటలు ఇవ్వడం, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్కి ప్రిపరేషన్ ఉండేది. సో ఈ టైంలో స్కూల్ అండ్ ఈ పాటలు నేర్చుకోవడం అది బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండేది. బట్ ఫార్చునేట్లీ నాకు మా స్కూల్ వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. సో నేను స్కూల్కి వెళ్ళొచ్చి మొత్తం లెసన్స్ అన్నీ వినేసి ఈవినింగ్ హోంవర్క్స్ చేయకపోయినా నన్ను ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళు. సో ఈవినింగ్ టైమ్స్లో నేను మొత్తం పాటలు నేర్చుకొని మళ్ళీ రిహార్సల్స్ అప్పుడు, వర్క్షాప్స్ అప్పుడు ప్రాక్టీస్ చేయడం జరిగేది. సో ఆ ఈవినింగ్స్ నేను పాటలు ప్రాక్టీస్ చేసేదాన్ని. వర్క్షాప్ ఉన్న ఒక 3-4 డేస్ ముందు స్కూల్ కంప్లీట్గా మానేసి ఇంట్లో ప్రాక్టీస్ చేసి అప్పుడు వెళ్ళేదాన్ని. సో ఆ స్టేజ్లో అలా వెళ్ళాను. తర్వాత టీవీ షోస్, ఇంటర్వ్యూస్ ఇట్లా చాలా చాలా జరిగి అప్పుడు కూడా నాకు కాలేజ్లో కూడా సడన్గా కాల్ వచ్చి ఇంటర్వ్యూ అని చెప్పి కాల్ వచ్చి వెళ్ళిపోవడం అలా చాలాసార్లు అయింది. సో అప్పుడు కూడా ఇంటికి వచ్చి మళ్ళీ చదువుకోవడం, యూనో అంటే మామూలుగా అందరి కిడ్స్కి, స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే కాలేజ్కి వెళ్ళి రావడం, చదువుకోవడం, ఎంజాయ్ చేయడం, ఆడుకోవడం అలా ఉంటుంది. బట్ మాకు ఇది ఒక ఎక్స్ట్రా డ్యూటీ కాబట్టి అంటే ఎవరిష్టం వాళ్ళది, బట్ స్టిల్ నేను ప్యాషనెట్గా ఉండేదాన్ని కాబట్టి నేను కొంచెం ఆ ప్లే టైం కొంచెం పక్కన పెట్టి దీనికోసం పెట్టేదాన్ని. సో అందరూ మా చెల్లి వాళ్ళగిన, మా ఫ్రెండ్స్ అందరిగిన మూవీస్కి వెళ్తూ ఉంటారు. నేను మాత్రం ఆ టైం కొంచెం సాక్రిఫైస్ చేసి ఇందులో పెట్టాల్సి వచ్చింది. బట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ అని నా ఫీలింగ్. సో ఇప్పుడు నేను ఎలా పాడుతున్నాను ఏంటి అన్నది మొత్తం ఫలితం అప్పుడు నుంచి వచ్చింది. అప్పుడు ప్రాక్టీస్ చేయబట్టి, ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేయబట్టి నేను ఇంప్రూవ్ అవుతున్నాను. సో ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ అని నా ఫీలింగ్. తర్వాత కూడా అలాగే చదువులు, సింగింగ్ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. ఏం లేదు, కొంచెం ఆ టైం తీసి ఇందులో పెడితే సరిపోతుంది. బట్ అలా అని ఇప్పుడైతే ఐ కంప్లీట్లీ గివ్. అంటే నాకు ఆల్రెడీ ఎకడమిక్స్ కూడా అండర్ గ్రాడ్ అయిపోయింది. పోస్ట్ గ్రాడ్కి నాట్ యెట్ అంటే చేద్దామని ప్లాన్ ఉండింది. బట్ నాకు అండర్ గ్రాడ్ అయిపోయిన దగ్గర నుంచి అస్సలు ఫ్రీ టైం లేదు. ఎందుకంటే మొత్తం మ్యూజిక్లోనే ఫుల్ టైం నాకు సరిపోయింది. ఐ వాజ్ టోటలీ బిజీ. ఇప్పుడు కూడా ఐ యామ్ టోటలీ బిజీ విత్ మ్యూజిక్, రికార్డింగ్స్ కానీ, క్లాసెస్ కానీ, అంటే నేను నేర్చుకోవాలి కూడా, రికార్డింగ్స్ కూడా పాడాలి. సో వీటన్నిటిలో చాలా బిజీగా ఉండబట్టి పోస్ట్ గ్రాడ్కి టైం ప్రస్తుతానికైతే లేదు. బట్ టైం పర్మిట్ చేస్తే నేను యాక్చువల్లీ MBA కూడా చేద్దాం అనుకున్నాను, బికాజ్ ఐ లైక్ డూయింగ్ ఇట్. సో ఫ్యూచర్లో మేబీ టైం పర్మిట్ చేస్తే ఐ డూ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంటే ఇప్పుడేనా అనిపించిందా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, ఆ లైఫ్ని వదిలేసి అని? అలా ఆ లైఫ్ అంటే బేసికలీ నాకు ఆ లైఫ్లో థ్రిల్ ఏముంటుంది అనిపిస్తుంది. ఈ లైఫ్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ డే ఈజ్ అన్ప్రెడిక్టబుల్. రోజు అంటే ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది అన్నది కొంచెం కొన్ని ప్లాన్డ్గా ఉంటాయి. బట్ స్టిల్ కొన్ని ప్లాన్ లేకుండా, తెలియకుండా వస్తూ ఉంటాయి రికార్డింగ్స్ అవి. సో ఎవ్రీ డే ఈజ్ అన్ప్రెడిక్టబుల్, ఎవ్రీ డే ఈజ్ న్యూ. అంటే ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, ఎవ్రీ డే ఈజ్ డిఫరెంట్.
ఈరోజు వెళ్ళిన ప్లేస్కి రేపు వెళ్ళను. సో అలా ఐ ఫైండ్ సో మచ్ జాయ్ ఇన్ దట్. మొనోటనస్గా ఒకటే ప్లేస్కి వెళ్ళడం ఉండదు, రోజు ఒకటే వర్క్ ఉండదు. పాడతాం బట్ డిఫరెంట్ వే పాడతాము, ఒకటే పాడాం కదా రోజు. వస్తాయి, డిఫరెంట్గా వస్తాయి. సో డిఫరెంట్వి పాడతాము, డిఫరెంట్ కాంప్లిమెంట్స్ వస్తాయి, డిఫరెంట్ పీపుల్ని కలుస్తాము. ఐ ఫైండ్ సో మచ్ న్యూ థింగ్స్ ఇన్ లైఫ్. చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటుంది లైఫ్ అంతా, ఎక్సైటింగ్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో ఒక్క సెకండ్ కూడా నేను రిగ్రెట్ అయితే అవ్వలేదు, అరే ఇందులోకి రాకుండా చదువుకొని జస్ట్ జాబ్ చేయాల్సింది అలా అయితే నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. 1 సెకండ్ కూడా ఐ హావ్ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. ఈ లైఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇండస్ట్రీ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఇప్పుడు వరకు అయితే ఫార్చునేట్లీ నాకు అసలు ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు. వెళ్తాము చాలా డీసెంట్గా, ఎవ్రీ ప్లేస్ అంటే ఎవ్రీ రికార్డింగ్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు మేము సపోజ్ కాలేజ్ షోస్కి వెళ్తే కూడా హ్యూజ్ ఇది వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది మాకు. సో ఒక కాలేజ్ షోకి వెళ్తే వాళ్ళు అంటే బాగా గౌరవించడం, సత్కరించడం, అలానే పిల్లలందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఎప్పుడు పాడతారు, ఎప్పుడు మాట్లాడతారు అని ఎదురు చూడడం, ఇలాంటివన్నీ. అంటే మా ఏజ్ వాళ్ళు, ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్ అయిపోయింది. సో నా ఏజ్ వాళ్ళ నుంచి నాకంతా వస్తూ ఉంది అంటే డెఫినెట్లీ ఇట్స్ ఎక్సైటింగ్ కదా. నా ఏజ్ వాళ్ళు కూడా అలా ఓకే వీళ్ళు సింగర్స్, సెలబ్రిటీస్ అని అలా ఫీల్ అవుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫీలింగ్. యా. సో అసలు ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు నేను బ్యాడ్ అనేది ఫేస్ చేయలేదు. మనని బట్టి కూడా ఉంటుందని నా ఫీలింగ్. లైక్ మనం ఎలా ఉన్నాం, మనం పర్సనల్గా మన యాటిట్యూడ్ ఎట్లా ఉంది, మన పర్సనాలిటీ, మన బిహేవియర్ ఎలా ఉంది అన్న దాన్ని కూడా పట్టి కూడా అన్నీ ఉంటాయని నా ఉద్దేశం. సో ఇప్పటి వరకు అయితే ఇట్స్ అమేజింగ్, ఇట్స్ గోయింగ్ గ్రేట్. ఓకే, సూపర్. ప్రేక్షకుల కోసం ఫైనల్గా ఒక్క సాంగ్ ఏమైనా పాడగలిగితే? నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది, నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది, నీవు లేక వీణా. జాజి పూలు నీకై రోజు రోజు పూచే, చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే, చందమామ నీకై తొంగి తొంగి చూచి, చందమామ నీకై తొంగి తొంగి చూచి, సరసన లేవని అలుకలు బోయే, నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది, నీవు లేక వీణా. సూపర్. మీలాగే మీ వాయిస్ కూడా అంత బాగుంది, కొత్తగా ఉంది. నూతన అని ఏ ముహూర్తాన్ని మీ అమ్మగారు పేరు పెట్టారో కానీ అంత కొత్తగా ఉంది. ఇంకా మంచి సినిమాలు, మంచి సాంగ్స్ పాడాలని, ఒక మంచి పొజిషన్లో ఉండాలని, అంటే చిత్ర, సునీత ఇలా పేర్లు చెప్పే దాంట్లో నూతన కూడా ఉండాలని, నూతన అని చెప్పగానే అందరూ రికగ్నైజ్ చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా నా తరపున, మా మన స్టార్స్ తరపున, ప్రేక్షకుల తరపున కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.